వరంగల్ జిల్లాలో విద్యార్థి సంఘ నాయకులు నిరసన చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే నాయని రాజేందర్ క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యను ఆర్జించడం ప్రభుత్వానికి ఇష్టం లేక ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే 900 కోట్లు విడుదల చేయాలని, లేని పక్షంలో అసెంబ్లీ సెక్రటేరియట్లను ముట్టడిస్తామంటూ హెచ్చరిస్తున్న విద్యార్థి సంఘ నాయకులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. యూనివర్సిటీలను బాగు చేస్తూ పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఉద్యమం అనేది తీవ్రతరమవుతుందని చెప్పవచ్చు. ఏదైతే ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామన్న విధంగానే ఎస్ఎఫ్ఐ ఇవాళ వరంగల్ పశ్చిమలోని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇంటిని ముట్టడించడం జరుగుతుంది. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేసి లోనికి పోకుండా అడ్డుకునే పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుంది? గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలేంటి? ఎన్ని సంవత్సరాలుగా ఈ స్కాలర్షిప్ లేక స్కాలర్షిప్ కి ఉన్నత విద్య ఆగడానికి గల కారణాలేంటి? మరి ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నారు? వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ స్కాలర్షిప్ రాకపోవడం వల్ల విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఎందుకు ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ఇళ్లను ముట్టడి పెట్టుకున్నారు? గత 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో 8150 కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీర్మని విడుదల చేయాలని పెద్ద ఎత్తున కూడా 2 సంవత్సరాలు ఉండాలి విద్యార్థులు విద్యా సంఘ నాయకులు రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చాతగాని రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో విద్యార్థులు 2 సంవత్సరాలు ఉండాలి ఇబ్బందులు పడుతున్న గోసాన్ని కనిపిస్తామని అడుగుతున్నాము. ఈ రోజు నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక చాతగాని పరిపాలన చేస్తున్నావు. డిగ్రీ కానీ, ఇంటర్ కానీ, పీజీ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఎంబీబీఎస్ కానీ తదితర కోర్సుల విద్యార్థి ఈరోజు చదువుకున్నామంటే పై చదువులో పోదామంటే కూడా ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ పీజీ కళాశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు, మన ప్రైవేట్ డిగ్రీ పీజీ కూడా అంటే నీ ప్రభుత్వ కళాశాలలు కూడా సర్టిఫికేట్ లేని దుర్మార్గ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. దీని ప్రధాన కారణం స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ముఖ్యంగా స్కాలర్షిప్ల పైన రియంబర్స్మెంట్ల పైన ఆధారపడి చదువుకుంటారు. కానీ ఈ ప్రభుత్వం పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తూ ఉన్నది. 1200 కోట్ల రూపాయలను 600 కోట్ల ఒకసారి దసరా ముందు చెప్పినావు, 600 కోట్ల ఒకసారి రెండు దఫాలు చేస్తామని చెప్పిన అకౌంట్, కానీ 1 రూపాయి కూడా అకౌంట్ పడలేదు. అంతా కూడా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు కానీ, తదితర మేధావులు కానీ, తదితర ప్రతిపక్ష వాళ్ళు కూడా విద్యారంగ సంస్థలపైన సమస్యలు చెప్పుకుందామంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లేదు. ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు విద్యాశాఖ మంత్రి లేదని మీరు రేవంత్ రెడ్డి అడుగుతున్నాము. అంతేకాకుండా ఈరోజు జూబ్లీస్ ఎలక్షన్లో ప్రజాధనాన్ని 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు అక్రమంగా జూబ్లీస్ ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కోసం ఖర్చు పెడతా ఉన్నావు. అదే డబ్బులు ఈ రోజు విద్యార్థుల అకౌంట్లకై ఎవడబ్బా సొమ్మ నువ్వు ఈరోజు ఖర్చు పెడతా ఉన్నావు. నువ్వు చెప్తున్నా నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఒక చాతగాని ముఖ్యమంత్రిగా నీ పేరు ఉంటుంది. నువ్వు ఈ రాష్ట్రం కూడా నువ్వు చేసినది ఏం లేదు. గత ఎన్నికల్లో నువ్వు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. వచ్చే ఎన్నికల్లో నీ ప్రభుత్వం నిన్ను కూకొడేలతో ఈరోజు అదే విద్యార్థులు నిన్ను తుంగదొక్కుతానని హెచ్చరిస్తున్నాం. వాళ్ళ చూసిన 1,00,000 పైచీలకు విద్యార్థులు వాళ్ళ విద్యను ఆర్జించకుండా ఆగిపోయిన పరిస్థితి ఉందని చెప్పేసి విద్యార్థి సంఘాలు ముందుకు వచ్చాయి. మరేంటి ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి? వారు ముందుకు రావట్లేరా? కేవలం ప్రభుత్వం మీద ఒక ఎస్ఎఫ్ఐ కనబడుతుంది, అందరూ ఒక తాటి మీదకి వచ్చే పరిస్థితి ఉందా? ఏం చేయబోతున్నారు? సో ముఖ్యంగా ఇప్పుడే కాదు, ఈ స్కాలర్షిప్లు కానీ, విద్యా వ్యవస్థ బాగు గురించి, ఈ యూత్ బాగు గురించి, విద్యా వ్యవస్థని బాగు చేయడేసేటువంటి బాధ్యతని భుజస్కంధాలపై ఎస్ఎఫ్ఐ వేసుకొని గత 50 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నది. ఇతర సంబంధించినటువంటి ప్రతిపక్షాలు కానీ, ఇతర సంఘాలు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎస్ఎఫ్ఐ మెయిన్ ఎజెండాగా ఈ స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు విడుదల చేయకపోతే ఈ సంవత్సరం కనుక విద్యార్థులతో పాటు విద్యా వ్యవస్థ, ప్రైవేటు, గవర్నమెంటు స్కాలర్షిప్ల మీద, రియంబర్స్మెంట్ల మీద బతికే ప్రతి విద్యా సంస్థ కూలిపోతుంది. ఇక వాళ్ళు కట్టే పరిస్థితి లేదు, వాళ్ళు నడిపే పరిస్థితి లేదు. వీళ్ళకు చాతగాని ప్రభుత్వం ఎందుకు ఎన్నుకున్నారు? అసలు మీరు ఎందుకు వచ్చి పనిచేస్తూ ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం. మీరు ప్రతి దాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కేవలం పైసలను దోచుకోవడం కోసం మాత్రమే మీరు ప్రభుత్వంలో ఏర్పడరా అని మాకు అనిపిస్తూ ఉన్నది. ఒక గెలిచినటువంటి ఎమ్మెల్యేల మొత్తంలో ఒక చదువుకున్న ఎమ్మెల్యే లేడా? లేకుంటే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఆఫీస్ని హోల్డ్ చేసి ఒక ఎమ్మెల్యే లేడా? అంత చాతగాని ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారా అని మాకు భయం అవుతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఒకవేళ మీకు అట్లనే అనిపిస్తే వెంటనే ఒక విద్యాశాఖ మంత్రిని అపాయింట్మెంట్ చేయండి. విద్యాశాఖ మంత్రి లేకపోవడం వలన 2 సంవత్సరాల కంటే ఈ విద్యా వ్యవస్థ
కుంటిన బడి మొత్తం కొట్టుకుపోయి అసలు నామరూపాలు లేకుండా పూర్తి కార్పొరేట్ వ్యవస్థగా ఇది ఏర్పడబోతా ఉన్నది. ఇది ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వ విద్యను మొత్తం ధ్వంసం చేసే ప్రయత్నమే ఇది. కేవలం కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ ఈ స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా అతి చిన్న లేకుంటే ఏదో నిరుద్యోగులు పెట్టుకున్నటువంటి కాలేజీలు అన్నింటినీ కూల్చివేస్తూ అటు ప్రభుత్వాన్ని సంబంధించినటువంటి విద్యా సంస్థలు, ఇంజనీరింగ్ కాలేజీలు, పీజీ, ఎంబీబీఎస్, లా, తర్వాత యూనివర్సిటీలు అన్నింటినీ కూడా ఇది కూకటి వేలతో కూల్చివేస్తుంది. ఎందుకంటే ఈ స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ల మీదనే ఈ గవర్నమెంట్ వ్యవస్థ బతుకుతా ఉన్నది. ఈ మెస్ బిల్లుల మీదనే హాస్టల్లో, సోషల్ వెల్ఫేర్లు మిగతా అన్ని కూడా బతుకుతా ఉన్నది. ప్రతిరోజు సమస్యల విలయంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలనలో మారింది. కనీసం ఒక ఇన్స్పెక్షన్ లేదు. అధికారులు ఏం చేస్తారో మాకు అర్థమైతే లేదు. చెప్పి నోరు పోయినట్టు, విని చెవులు పోయినట్టు వాళ్ళు అసలు స్పందించే ప్రయత్నమే లేదు. ఆ గ్రీవెన్స్లు అంత అన్ని డిపార్ట్మెంట్ల మంది కూర్చుంటారు. ఆ డిపార్ట్మెంట్ల మంది ఒక్కరు ఒక ఎంక్వైరీ చేసేది లేదు. సంవత్సరాల తరబడి సమస్యలు చెప్తే ఒక్క సమస్య ఫాలో అయ్యే పరిస్థితి ఉన్నది. రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ఈ విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఎమ్మెల్యే క్వార్టర్ ఈ రోజు తెలంగాణలో ముట్టడి జరిగింది. రేపు అసెంబ్లీని ముట్టడించడానికైనా, మీ ఇంటిని ముట్టడించడానికైనా, ఏ సచివాలయాన్ని ముట్టడించడానికైనా మేము ఖచ్చితంగా వెనకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తాం. చూస్తున్నాం ఇవాళ ఏదైతే దేశానికి వెన్నెముక యువత అంటారా, యువత విద్యను దూరం అయితే దేశం ఆగమవుతుంది. ముఖ్యంగా రాష్ట్రం లోపల మాత్రం ఆ పరిస్థితి రాబోతుందా అని చెప్పేసి భయమేస్తుంది అని చెప్తా ఉన్నారు. విద్యాశాఖకు ఒక మంత్రి ఉంటే ఈ సమస్య వినికిడి అనేది తెలిసేది, దానికి పరిష్కారం అనేది చూపించేవాడు. ఇవాళ ఎమ్మెల్యేల, మంత్రుల ఇండ్ల ముట్టడి కాదు, రేపు అసెంబ్లీ, సచివాలయం ముట్టడి అయినా చేస్తాం, అందుకు మేము వెనకాడమని చెప్పేసి అందరినీ ఒక తాటికి మీదకి తీసుకొచ్చి ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రామరాజు, నరేందర్, HM టీవీ.